వెల్కమ్ టు ఫ్యాషన్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి, మీరు కోపంలో కానీ ఎవరైనా తిట్టినట్టయితే వెంటనే వెళ్ళి సారీ చెప్పండి. అని ఎందుకంటానంటే, ఈ యొక్క స్టోరీ విన్నాక మీరు కూడా అదే చేస్తారు. ఒక బంధనపల్లి అనే గ్రామంలో ఏనుగు అలాగే టైలర్ నివసించేవారు. అలా ఏనుగు ప్రతిసారి స్నానం చేసేయడానికి టైలర్ షాప్ పక్కన ఉన్న నది దగ్గరికి వెళ్తూ ఉండేది. ఆ ఏనుగును చూసి టైలర్ ప్రతిసారి ఏదో ఒక ఫ్రూట్స్ కానీ లేకపోతే దాన్ని తినడానికి ఏదో ఒకటి ఇస్తూ ఉండేవాడు. అలాగా ప్రతిసారి వెళ్తూ ఉండగా ఒకరోజు టైలర్ చాలా కోపంలో అయితే ఉంటాడు. ఏనుగు వచ్చి నాకేమైనా పెడతారేమో అని తన తొండంతో టైలర్ని అయితే పిలుస్తూ ఉంటుంది. టైలర్ కోపంతో ఉండడం వల్ల పక్కనున్న సూట్ తీసుకెళ్ళి తన తొండం మీద గుచ్చేస్తాడు. ఏనుగు బాగా కోపంతో టైలర్ని ఏమీ అనకుండా తను స్నానం చేసి నది దగ్గరికి వెళ్ళి అక్కడున్న బురద నీళ్ళని బాగా నింపుకుంటూ ఉంటుంది. నింపుకొచ్చి టైలర్ పుట్టిన కొత్త బట్టల మీద పోషిస్తుంది. టైలర్ దాంతో ఫుల్గా షాక్ అయితే అయిపోతాడు, ఏంటిది ఇలా చేసిందని. వెంటనే టైలర్ మళ్ళీ దాన్ని ఏమనకుండా దానికి తినడానికి ఫ్రూట్స్ అయితే ఇస్తాడు. అది ఎందుకంటే తను చేసిన తప్పు వల్ల. అది అర్థం చేసుకున్న టైలర్ తర్వాత ఏనుగు దగ్గరికి వెళ్ళి సారీ అయితే చెప్తాడు.